ఎగ్జామ్స్ ఎలా రాసావు? నిన్న నీ ఫేవరెట్ సబ్జెక్ట్ కదా, బొమ్మలు భలే గీసావే. చూసావా రాత్రి చడుచుకొని నిద్ర పట్టదు ఎవరికి అని అందుకే పంపించాను. ఒక 10 నిమిషాలు నవ్వుకున్నాను. అసలు ఇంకా జయసుధ అయితే క్షుద్ర పూజలు చేస్తున్నట్టు. కాదు, యాక్చువల్లీ నిన్న ఎనర్జీ ఎనాటమీ ఎగ్జామ్ చూపించాల్సింది, ఇంకా ఘోరంగా ఉండేది. ఎనర్జీ ఎనాటమీకి అంటే మెడిటేషన్ చేస్తూ మనిషి కూర్చున్నట్టు కోశాస్, నెక్స్ట్ నాడీస్ ఇవన్నీ మెన్షన్ చేస్తూ బొమ్మలు గీసాను. ఆ బొమ్మలు సరదాగా వీళ్ళకి పంపిస్తే దెబ్బకి జడుచుకుని చచ్చారు. క్షుద్ర పూజలు చేస్తున్నానంట నేను. మా టీచర్స్ పాప ఇంకేం చూడాలరా బాబు అనుకుంటుంటారు. అదే కదా, ఇంకెన్నెన్ని చూడాలి ఈ ఘోరాలు అనుకొని ఉంటారు. ఇగో ఇది కాఫీ కలుపుకొచ్చింది, స్వీట్ కదా, వేడివేడిగా కాఫీ తాగుదామని. హాయ్ సుచి. గుడ్ మార్నింగ్. రండి పోదాం. తిడుతున్నారు ఫ్రెండ్స్, నేను చీర కట్టుకున్నానంట, వీళ్ళకి చెప్పలేదంట. ఆ మాత్రం మినిమం బేసిక్ కామన్ సెన్స్ నేర్చుకోవాలబ్బా. కామన్ సెన్స్ నేర్చుకోవాలి మేడం, కానీ పొద్దున మీరు ఇచ్చిన టైం టార్గెట్ ½ అన్ అవర్ మేడం. ఆ టార్గెట్ లో మేము ఏం చేస్తాం చెప్పండి. మా లేక్ వచ్చేసాం. ఇగో మా కాప్రా లేక్. ఇప్పుడు పాట పాడుకుంటూ వెళ్దాం. ఆరని కుమాయి దీపం కార్తీక దీపం, నువ్వు బాగా పాడతావు కదే, పాడు. నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కాపీ రైట్స్ పడకుండా ఇది పాడుతుంది నాకు. ఏంటది సాంగ్? ఆరని కుమాయి నేను వదిలినప్పుడు పాడు. మా గుడి ఫ్రెండ్స్ వచ్చేసారు. నిన్ను కత్తిరి తెమ్మందాం అనుకున్నాను తెలుసా. నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? చెప్పవే అన్ని అనుకో, బ్రెయిన్ లో అనుకో. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అలా కట్ చెయ్యి, చేతులు ఉన్నాయిగా, దేవుడు చేతులు ఇచ్చాడుగా. దీపాలకి నెయ్యి దీపాలు తెచ్చాను. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అందరికీ నచ్చుతుంది కదా, నచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. దయచేసి మీకు గనక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. తీసుకొస్తుంది కదా పసుపు కుంకాలు, అందుకే నేనేం తేలే. తెచ్చు ఇప్పుడు ఇలా వేస్తారు క్షుద్ర పూజలు. అది నా పొట్టలో అవ్వాలని అలా వేసుకున్నా. ఇలా డ్రాయింగ్ చూసుకుని నవ్వండి అందరూ. మూసేస్తున్నావు ఎందుకు? దీని కాపీ చేస్తాను మళ్ళీ. నన్ను కాపీ చేశారు మీరు, నన్ను కాపీ చేశారు వీళ్ళు. అవునమ్మా, నిన్నే చేయాలి. నిన్న నేను పేపర్లో వేస్తే ఈరోజు అరటి దప్పల మీద వేస్తున్నారు. ఇందాకటి నుంచి స్క్రీన్ క్లీన్ చేయకుండా ఇచ్చేసింది, అలాగే తీసేస్తున్నాను. చెత్తగా వచ్చింది. బేసిక్ కామన్ సెన్స్ ఉండదండి కొంతమంది జనాలకి. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అవునండి, మీ దగ్గర నేర్చుకోవాలండి అని ఆ కామన్ సెన్స్ గురించి. చెప్పండి మేడం గారు, కొంచెం క్లాసెస్ తీసుకుందామా పొద్దున్నే? కామన్ సెన్స్ క్లాసెస్. పాట పాడుతున్నారు. అబ్బాయి ఎవరో పాట పాడుతున్నారు. हर बोले नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय. పెట్టినా వీడియోలు కూడా పెట్టినా అవి సైడ్ కి పెడదాం. అవి చిన్నవి నువ్వు పెడతావా 365 మనీ?
అగో నేను తెచ్చాను, పెట్టు, మధ్యలో పెట్టు, పెట్టేనా పెట్టు. అలంకారం చేసుకుంటాం. బాక్సులు తేవటం కాదు, తీయాలి. తీసే దాంట్లో ఏముంది? నువ్వు ఉన్నావుగా తీయడానికి. అమ్మో ఎన్ని తెచ్చింది ఇది. ఇది నాకేనా? ఇది మొదలు పెట్టేది. శివ 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 మా మ్యూజిక్ క్లాస్ లో కొత్త ఆ చిన్న పెట్టి పొట్టివి పక్కన తుడుచుకో. అగా తీసుకొచ్చింది టిష్యూ ఏదో అదే పెద్దది చాలా పెద్ద. అగో తీసుకొచ్చింది ఇంకా కొన్ని తీసుకురా. నా దగ్గర 4 ఉండిపోయి. అదేమో కత్తిరి తెమ్మందాం ఉంటుంది. అన్ని అనుకుంటాం మేము, మనసులో ఉన్నో తెలుసుకోవాలి. లోపలికి రాదా? లోపలికి వచ్చేయి. లోపలికి వస్తే మేము కనబడతాం. చీర కట్టుకొని రెడీగా ఉందా? ఎల్లో శారీ కట్టుకొని రెడీగా ఉన్నా. అది చూసారా? అది అది ఇప్పుడు అనండి. లోపలికి రా, కనబడతాము. వచ్చే కడుగుదాం. సుధని ఎందుకు తీసుకురాలేదు మా భావనని? అదిగా వచ్చేసింది. వచ్చిందండి వయ్యారి. ఆరెంజ్ చీర కట్టుకొని వచ్చింది. పొద్దున్నే తొందరగా టైంకి రావాలని తెలియదా మీకు? అసలు తెలీదు. అసలు చీరలు కట్టి చెప్పరా ముందే? చీర అయితే చీర కట్టుకుని ఇంకేం కట్టుకుంటా నాకేం తెలుసు. అది చూసా? దానికి పొద్దున వాళ్ళు డబ్బాలు పడలేదు, ఆశ వెళ్ళట్లేదు. 4:30కి లేచి మనందరం ఆ చీర కట్టుకుందాం అని చెప్దాం అనుకున్నాం. కొడతారేమో. నువ్వేంటి వేసుకొని తీసుకురాలేదు ఇక్కడికా? ఎప్పుడు భావన తీసుకురాలేదని మేము ఫీల్ అవుతున్నాం. ముందే నువ్వు వస్తావా? నేను ఆపను. లేక తేలేదు. ఇంటికి పెడదాం. ఇది కూడా వీడియోలో పడాలి. ఉస్మాన్ బిస్కెట్స్ తేలేదా? ఇది మాకు వేడిగా చాలు. అది అది మనకి లేదు. దాంతో పాటు తీసుకురావాలి. మంచి పద్ధతిగా ఉంది. పెయింటేద్దాం అనుకున్నాను రాత్రి ఇంటికి వెళ్ళాక. ఇప్పుడు రాత్రి నేను వేసాను కదా ముగ్గులు, వీళ్ళు ఇప్పుడు వేసారు అవే ముగ్గులు. నానబెట్టుకొచ్చింది సుధా. రాత్రి నా ముగ్గులు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. అసలు మనిషి అనాటమీ అలా ఉంటుందా అని తెలుసు. ఇక్కడ ఇట్లా అయిపోయింది. అదేంటంటే దాని పొట్టాలు అయిపోలేదు, అది పెట్టుకుంది. మనిషి అనాటమీ ఇంకొక బొమ్మకి ఇవే. నువ్వే మనిషిని గీసావు కూడా అర్థం. నువ్వు పిచ్చి గిచుడు యోగా చేసే వాళ్ళు అలా ఉంటారన్నమాట. అది సినిమాలో అంతఃకరణ శుద్ధితో చూడాలి. అంతఃకరణ శుద్ధి కాదు, నా కళ్ళతో నేను చూసా కానీ యాక్చువల్లీ మనసుతో చూడాలి. అది అది అప్పుడు కనిపిస్తుంది. బయటికి కనిపించేది కాదు, కళ్ళతో కనిపించేది కాదు. అది అది కళ్ళతో కనిపించదు, అది లోపల పెట్టు పెట్టు. అందుకే అలాగే లోపల ఉందండి. లోపల ఉండేటప్పుడు కొంచెం అటు ఇటు అవ్వచ్చు కదా. పెట్టట్టు నువ్వు మళ్ళీ కుంకుమ ఇవన్నా ఫస్ట్ నేనే పంపించాలా గోల్ని స్వర్గానికి? నువ్వు అందరికీ చిన్నదానే కదా. నేను పంపిస్తే బాగా వెళ్తుందా? జూనియర్స్ టు సీనియర్స్ అంటే నువ్వు ప్రస్తుతానికి ఎట్లా ఊరికే అమ్మని ఏం కాదు. నాది రెడీ. పంపించబ్బా. పంపిస్తాను. ముందు పసుపు కుక్కలు వేసుకోలేమో కదా లేక్లో, నీళ్ళలో ఫస్ట్ చెయ్యాలి. వెరీ గుడ్, థ్యాంక్ యూ. ఇదిగో కార్తీక దామోదర. కార్తీక దామోదర అది నేను స్క్రీన్ షాట్ చేస్తే కార్తీక దామోదర, గయా దామోదర, ఆత్మ దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృతికా మహాలక్ష్మి,
నువ్వు పొలిని ఎలా స్వర్గానికి పంపించావో వదులు, నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకెళ్ళు. లక్ష్మీ దామోదర, రాధా దామోదర, గోరంత పసుపు కుంకుమను తీసుకొని కొండంత పసుపు కుంకుమని మాకివ్వు. చేరని నీ పాదపీఠం కర్పూర దీపం. కార్తీక దామోదర్, గయా దామోదర, ఆత్మ దామోదర, లింగ దామోదర, మోక్ష దామోదర, కృతిక మహాలక్ష్మి. ఒక్క నిమిషం అండి, ఇది ఆగిపోయింది. నువ్వు పోలమ్మని ఎలా స్వర్గానికి పంపించినావో నన్ను కూడా అలా స్వర్గానికి తీసుకువెళ్ళు. లక్ష్మీ దామోదర, రాధా దామోదర, గోరంత పసుపు కుంకుమలను తీసుకొని కొండంత పసుపు కుంకుమల్ని మాకిమ్మను. మాకు ఇవ్వయ్యా. కారు ఎలా పడితే అలా పార్కింగ్ చేస్తాం, ఎక్కడ పడితే అక్కడ. ఫిల్టర్ కాఫీ తెచ్చింది, ఓ పట్టు పట్టాలి. నువ్వు పోయి మేము తాగుతాం. కాఫీ పొయ్యరా, కాఫీ పొయ్యరా, కాఫీ పొయ్యరా, పొయ్యి. అరుణ్ ఎక్కడ కూర్చుంటది? నేను నించొని తాగుతా. అమ్ముకుందామా? ఒక గ్లాసు 100 రూపాయలు. స్టాండింగ్ లో తాగుతాం. ఒక గ్లాసు 100 రూపాయలు. తీసుకుంటా. ఫిల్టర్ కాఫీ చల్లగా అయిపోద్ది. వేడి వేడి ఫిల్టర్ కాఫీ భలే ఉంది. నాకు కావాలి. ఇంత బాగా కాఫీ తాగితే మేము టీలు మానేస్తాం. మీకు ఇన్ని రోజులు కాఫీ పెట్టుకోవడం చాలా కాక టీలు తాగుతున్నారు. నువ్వు తాగు, వేడిగా ఉంది. మనీ వేడిగా పెట్టింది. భలే ఉంది కాఫీ, ఫిల్టర్ కాఫీ. ఎక్సలెంట్ ఉంది. బాయ్ సుధా. సుధాకారం కల నవ్యకారు ఉంది. నవ్యకారు ఉంది. బాయ్ బాయ్. రోడ్డు మీద ఉంది. నీ కార్ ముందు ఉంది. బాయ్ సుధా. బాయ్ ప్రత్యూష. బాయ్ బాయ్. అందరు ఫోన్లు తెచ్చుకున్నావా? నా ఫోన్ నీ దగ్గర ఉంది. నీ ఫోన్ లేదు, నా దగ్గర ఉంది. మేము వెళ్ళాక వెళ్దామని వస్తుందంట వెనకాల. సీనియర్ సిటిజన్ మమ్మల్ని దేబెట్టేసి వెళ్తుందంట. పిల్లలు బంగారాలు. నేను దీపాలు వదిలేసి వచ్చే టైం కల్లా వీళ్ళు రెడీగా ఉన్నారు క్రికెట్కి. రెడీ అయిపోయావమ్మా? క్రిష, ఎవరిష్టం రా నీకు క్రికెట్లో? సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ. బాగా ఎవరిష్టం? ఇద్దరు. ఇద్దరునా? మరి నువ్వు విరాట్ కోహ్లీ అంటావు. ఇద్దరు ఇష్టము. ఏంటి దాంట్లో? ఫైనల్ స్కూల్. ఎందుకు? బ్యాగ్ మోయాలి, 2 floors ఎక్కాలి. ఎందుకు లేదు స్కూల్? అది చెప్పు. ఈరోజు స్పోర్ట్స్ డే, అందుకు టీచర్స్ అందరూ బిజీ అంట, అందుకని హాలిడే. హాలిడే కాదు యాక్చువల్లీ. ఏం చెప్పారు? ప్రిపరేషన్ డే. మొత్తం ప్రిపేర్ అవ్వడానికి
ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, సో ప్రిపరేషన్ హాలిడే. అందలేదు ప్రిపరేషన్ హాలిడే. వచ్చిందండి వయ్యారి, అన్నిటికీ లేటే. ఎందుకు ఆ కవర్ ఏంటి? షూస్ వేసుకోలేదా? నీ ఎప్పుడు లేట్ కదా, ఇదొక హఠాత్ పరిణామం. లేట్ కమర్. నీ నుంచి వాడికి లేట్ అయిపోతుంది. వెళ్తాను భయ్యా, వెళ్తాను. నువ్వు ట్రై చేయి. ఎల్లక్క అంట. క్రికెట్ అకాడమీ చూపిస్తాను చూడండి ఈరోజు. ఏంటమ్మా, ఎందుకలా స్టైలిష్గా మాట్లాడుతున్నావు నువ్వు? పార్కింగ్ ఏరియా అంట. ఇక్కడ నుంచి కొంచెం నడవాలి, మరేం పర్వాలేదు. మంచిగా బాడీ వార్మప్ అవుతుంది. దీపాలమ్మ పెడుతున్నారు అందరూ ఈరోజు. తులసం దగ్గర మంచిగా దీపాలు పెట్టుకుంటున్నారు. మంచి మంచి పువ్వులు. స్కూల్ బాస్కెట్బాల్ కోర్ట్, టెన్నిస్ కోర్ట్, అండ్ అక్కడ వచ్చేసి ఫుట్బాల్ కోర్ట్, ఇంకా ముందర వాలీబాల్ కోర్ట్ కూడా ఉంటుంది. ఇది క్రికెట్ అకాడమీ. బౌలింగ్ ప్రాక్టీస్ చేయైతే. నువ్వు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేయి. గో. మరి ఇక్కడ కవర్ ఇక్కడ పెట్టు. అటెండెన్స్ ఇచ్చేసుకొని వెళ్ళిపోతారు. హలో, కేర్ఫుల్ బాస్. ఫస్ట్ ఒక 3-4 రౌండ్స్ రన్నింగ్ ఉంటుంది, ఆ తర్వాత ఒక రౌండ్ వచ్చేసి వాకింగ్, దెన్ అప్పుడు ఎక్సర్సైజెస్ అవిని. మనోడు స్పీడ్గా రన్ చేస్తాడు. అక్కడంతా ప్రాక్టీస్కి ఇక్కడ లైన్గా బాల్ అవిని కట్టేసి ఉంచుతారు, సో పిల్లలందరూని ప్రాక్టీస్ చేయడానికి. ఇక్కడేమో బౌలింగ్ ప్రాక్టీస్ చేస్తారు ఆ నెట్ మీద. ఈరోజు స్పోర్ట్స్ డే నుంచి పిల్లలు ఎవరు ఎక్కువగా లేరు, ఎందుకంటే స్కూల్లో పార్టిసిపేట్ చేస్తుంటారు కదా, చాలా తక్కువ మంది ఉన్నారు. లేంటే గ్రౌండ్ నిండిపోతుంది. లైన్గా ఎక్సర్సైజులకి నించోబెట్టేస్తున్నారు. రన్నింగ్ అవి అయిపోయాయి. హాయ్ ఫ్రెండ్స్, వీడియో అందరికీ నచ్చుతుంది కదా, నచ్చినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. దయచేసి మీకు గనక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకి ఒక లైక్ కొట్టి అలాగే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగా పిల్లల్ని దింపేసి టిఫిన్కి వచ్చేసాము. టిఫినీలు 30 ఇడ్లీ విత్ గీ కారపొడి తిడుతున్నారు గైస్. 30 ఇడ్లీ విత్ గీ కారం. ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా.